పక్క రాష్ట్రమైన కేరళనంట చిన్న వయసు 24 ఏళ్ళ అమ్మాయికి ఏకంగా మరణశిక్ష చేసిందట కోర్టు. మరి 24 ఏళ్ళ అమ్మాయికి మరణశిక్ష చేసిందంటే ఎంత పెద్ద తప్పు చేసి ఉండాలి ఆమె చెప్పే ప్రయత్నం చేస్తే ఇక చూడు. ఈమె చదువుకునే టైంలో ఏం చేసిందట 2022లో ఒక పొరగాని చిన్నగా లవ్వాడిందట. లవ్వాడింది మరి లగన్ చేసుకుందాం అనుకుంది, ఎట్ట అనుకుందా పాడైపోను, కానీ జర ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ ఎక్కువైపోగానే అదే తరుణంలో ఇంటి వాళ్ళు ఏం చేసినట్ట, నువ్వు మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నా బిడ్డ, ఇక లాభం లేదు నీకు పెళ్లి చేస్తానని ఇంకో పొరగాని మాట్లాడారట. ఆయన కూడా జరంతా ఏదో కొలువు చేస్తారట, సంబంధం మంచిగా ఉందని అయ్యమ్మ ఓకే చేసిరట. ఇక మళ్ళీ చెప్పుకోవాలి మరి సోబత్గానికి మరి ఎట్లా బదిలాడిందా లేకపోతే చెప్పిందా ఏం చేసిందో, కానీ ఆడు మాత్రం నిన్ను తప్ప నేను ఇంకోళ్ళు పెళ్లి చేసుకొని నేను నిర్ణయం అని ఇక ఆడు ససేమరాని సప్పుడు కూర్చున్నాడు. ఇక ఇట్ట కాదు అట్ట కాదు ఎట్లా ఈయన తప్పించుకోవాలన్నా, ఇప్పుడు బాధి ప్రియుడు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కలవని ముచ్చటగా చిన్నగా ఉపాయం చేసినట్టు ఉన్నాడు. మరి రా అని చెప్తే మరి ఏడిపోయిండు, ఏడు పాడైపోయిన సకలు కూర్చుకొని పోయినట్టు. పోగానే కూల్ డ్రింక్ తెచ్చిందాడు. కూల్ డ్రింక్ తెచ్చి ఏకంగా ఇది ఆయుర్వేదిక్ కూల్ డ్రింక్, ఇది ఈ ఆయుర్వేదిక్ కూల్ డ్రింక్ తాగితే అంటే మంచి బలం వస్తుంది అన్నదా లేకపోతే గ్లామర్ వస్తుంది అన్నదో ఎట్లా పాడైందో తెలియదు. కానీ ఇవాళ మరి ఎండో సల్ఫైడ్ కలిపిందా మోనోక్రోటోఫాస్ కలిపి చదువుకున్న వాళ్ళు 50 మందులు ఏమన్నా పాడాయి. కానీ చిన్నగా ఇంత కూల్ డ్రింక్లు దిశం ఇచ్చిందట. ఏమన్నా తాగింది దానికి ఇసం ఇచ్చింది. పైన అది తాగిండు, అది తాగి తిక్క చేస్తారు కదా దవాఖానకి వేసుకపోయింది. దవాఖానకి వేసుకపోయినాక ఆడంగీడంగా 10-11 రోజులు ఏం బతికినట పొరగాడు. ఇక తర్వాత ఇక అవయవాలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక ఖరాబ్ అయిపోయినాక నీళ్ళు బిరబిసికిండు, సచ్చిండు. మరి ఉత్తగానే వచ్చిండని పోలీసులు ఊకుంటారా, వాళ్ళ పని వాళ్ళు చేసినట్ట. ఇక చేయగానే మరి వాళ్ళ స్టైల్లో అడిగితే చెప్పినట్టు పాడైపోను. నేనే వెలిసినా ఈయన గతంలో లవ్ చేస్తే ఇక మరి ఏం చేయాలి, మనకు పెళ్లి గుర్తుంటే పాడైపోను. మరి వాళ్ళేమో పెళ్లి పిల్లలు కొత్త రావాలంటే మరి పాత విడిచిపెట్టుకోవాలన్నా అనుకుని ఇక ఈ పని చేసిన సార్ అని చెప్పిందట. ఈమెతో పాటుగా ఈమె ఇంకో శోభతా ఉంది, శోభతాను చుట్టపావరం ఉందట ఒక ఆమె ఏం చేసింది, ఈ సాక్ష్యాలు లేకుండా అన్నింటినీ మాయం చేసిందట. ఆమెకేమో 3 ఏళ్ళు చేసిరు, ఇక ఈమెకేమో ఏకంగా మరణశిక్ష చేసిరు. వీళ్ళ అమ్మని వస్తారు కదా, వీళ్ళ అమ్మ దగ్గర పెద్దగా ఆధారాలు ఏం లేనట్టునే పాపం వీళ్ళ అమ్మని ఇచ్చిపెట్టినట. ఆడికి అన్నదట ఈ బుజ్జి ఏమన్నది, నేను చదువుకున్నా లేకపోతే నేను గతంలో మంచి చదువుకునేది, నేను ఒక బిడ్డని సార్ జర చూసి ఏమైనా శిక్ష అయ్యారా తగ్గిరా సార్ అంటే, చట్టం ముందర అయ్యా నేను పని చేయమ్మా, నువ్వు చేసింది చిన్నసన్న తప్పు కాదు, నీకు మరణశిక్ష పక్క అనుకోని చెప్పిండట. ఏకంగా ఆల్రెడీ ముద్ర వేసానట. ఇక వాయన చక్కదానాల జీవితం మొత్తం జైలు పాలైపోయాయి. ఇప్పుడు ఏకంగా మరణశిక్ష వచ్చే అది అట్ట ఉంటే ఇదేంది కోలకత్తా ఈ అభయాంతా ఉంది కదా ఈయనకు జీవిత ఖైదు. పిల్లలు చదువుకునే పోరలు మీ కెనిక ఆవేశం కోసం ఎంత పని చేస్తుంటుంది. జర ఇగనన్నా మారే ఉపాయం చేయది. లవ్ ఆడితే లగ్గం చేసుకోరి, లేకపోతే సపరేట్ కూకోవాలి. కానీ ఉతపుణ్యానికి పోతిరి, ఇటు పానమాగం అయిపోయాయి, ఉల్లాగం అయిపోయాయి, ఇల్లాగం అయిపోయాయి, అన్యాగం అయిపోయాయి. దోసగాల ముందర ముఖం ఎత్తుకోలేకపోతిరి, అయ్యమ్మ ముందర ముఖం ఎత్తుకోలేకపోతిరి. చదువుకున్న పొరగాళ్ళు జర మమ్మగాని జర మంచిగుండి ఉపాయం చేయరు. కానీ గిసోటి లంగతంగా పని చేస్తారంటే ఇవాళ రేపంట చట్టాలన్నీ గట్టిగా అయినాయి. ఇక మీ పని అయ్యేది ఖాయం. ఇక ఉంటా మరి.